అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరినీ వారి దేశాలకి వెళ్ళిపోవాల్సిందిగా ఇప్పటికే కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అది ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారో గుర్తించి వారిని పంపేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు వాళ్ళని గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. ఇటు హైదరాబాద్లో కూడా పాకిస్తానీలు ఉన్నారు, పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో కూడా ఉన్నారు. హైదరాబాద్లో పాకిస్తాన్ పౌరులు ఎక్కడెక్కడ ఉన్నారు అని గుర్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్కు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరైనా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండిపోతారు అనే అనుమానంతో స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్లో పాకిస్తాన్ జాతీయులు, పాకిస్తాన్కు చెందిన పౌరులు హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో వారికి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే వారిపై కూడా కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా వెళ్ళిపోకుండా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే వారి వివరాలు తెలిస్తే మీరు పోలీసులకు తెలియచేయచ్చు. అలా కాకుండా ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు అక్రమంగా షెల్టర్ ఇవ్వాలి అని అనుకుంటే వారిపై కూడా ఇప్పుడు చర్యలు ఉండే అవకాశం ఉంది. ఎంతమంది పాకిస్తానీయులు ఇక్కడ ఉన్నారో చెప్పాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. హోంశాఖ ఆదేశాల మేరకు హైదరాబాద్ పోలీసులు స్పెషల్ వెరిఫికేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా గుర్తించారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు అని చెప్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పాకిస్తాన్కు వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. గడువు ముగుస్తున్న సమయంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కేంద్ర హోంశాఖ అలర్ట్ చేసింది. ఆయా రాష్ట్రాల్లో పాకిస్తాన్కు వెళ్ళిపోకుండా పాకిస్తాన్ పౌరులు ఎక్కడైనా ఉంటే వారిని గుర్తించి పంపించేయాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. మన హైదరాబాద్లో పాకిస్తాన్ పౌరులు 208 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రకరకాల వీసాల పైన భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బహుశా వైద్య పరీక్షల కోసమో అత్యవసర వైద్య చికిత్స కోసం వచ్చి ఉంటే వారి విషయంలో ఏమైనా ఆలోచిస్తారేమో, దాని గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ మిగిలిన రకరకాల వీసాలపై ఇక్కడికి వచ్చి ఉన్నవారు వెంటనే పాకిస్తాన్కు వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మనం సార్క్ వీసాల విషయంలో కూడా కొన్ని సందర్భాల్లో వీసా గడువును పొడిగిస్తూ ఉంటాము. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సార్క్ సభ్య దేశాల కోసం ఈ వీసాలు జారీ చేస్తుంటుంటారు. ఆ వీసాల విషయంలో ఒక్కొక్కసారి గడువును పొడిగిస్తుంటుంటారు. ఇప్పుడు ఆ వీసాలపై వచ్చి గడువు ముగిసి ఇక్కడ ఉంటున్న వాళ్ళు కూడా వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల మేరకు ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఉండిపోయే అవకాశం ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఎక్కడైనా ఉంటే గుర్తించి పంపించేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మన హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. ఈ వార్తను చూస్తున్న తెలుగువారు, హైదరాబాద్లో ఉంటున్నవారు, మీకు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా గతంలో తెలిసిన వాళ్ళు ఉంటే, వాళ్ళు ఇంకా దేశం విడిచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటున్నారు అనే సమాచారాన్ని మీకు ఉంటే ఆ సమాచారాన్ని మీరు కూడా పోలీసులకు తెలియచేయచ్చు. తద్వారా పాకిస్తాన్ పౌరులను ఇక్కడ నుంచి పంపించి వేసే అవకాశం ఉంటుంది. ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు ఏదైనా ఉద్దేశంతో ఇక్కడ షెల్టర్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ పౌరులకు ఇప్పుడు ఎవరు కూడా షెల్టర్ ఇవ్వకండి. పాకిస్తాన్ పౌరులు మీకు స్నేహితులుగానో లేదంటే బంధువులుగానో తెలిసిన వారిగానో ఉంటే వారిని వెంటనే మీరు కూడా చెప్పండి, భారత పౌరులుగా వెంటనే దేశం విడిచి వెళ్ళిపోమని. అలా కాకుండా ఇక్కడే వారు దాగి ఉండాలని అనుకుంటే ఆ వివరాలను పోలీసులకు తెలియచేయండి. హైదరాబాద్లో 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నారు అని తెలుస్తుంది. అధికార లెక్కల ప్రకారం 208 మంది ఉన్నారు అని. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి.
మధు, ఇప్పటికే పాకిస్తాన్ పౌరులు దేశం వదిలి వెళ్లిపోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏ వీసా మీద వచ్చిన వాళ్ళైనా కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలి అని. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు అందాయి. రాష్ట్రంలో ఎంతమంది పాకిస్తాన్ పౌరులు ఎక్కడెక్కడ ఉంటున్నారో గుర్తించే వాళ్ళని పంపించేయండి అని. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? హైదరాబాద్లో ఇప్పటికే 208 మంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళని గుర్తిస్తూ ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారా? లేదంటే ఇంకా ఇక్కడే ఉండే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అధికారికంగానే 208 మంది ఉన్నట్టుగా గుర్తించారు. ఇక అనధికారిక లెక్క ఇంకా తెలీదు. హై అలర్ట్ లో ఉంది. భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్పెషల్ వీసా ఉన్నటువంటి వాళ్ళు అన్ని అనుమతి పత్రాలతో పాకిస్తాన్ పౌరులు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉన్నారో ఇమీడియట్ గా దేశం విడిచి వెళ్లిపోవాలనేటువంటిది వారందరికీ హుకుం జారీ చేశారు. మే 1వ తారీఖు లోపల పాకిస్తాన్ హై కమిషన్ కూడా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతా ఉంది. హైదరాబాద్ లో కూడా భారీగా భద్రతా బలగాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాల్ చేశారు, మాట్లాడారు, సమాచారం ఇచ్చారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. అందరినీ అలర్ట్ చేస్తా ఉన్నారు. 48 గంటల గడువు దాటితే ఏ ఒక్క పాకిస్తానీయుడు పట్టుబడ్డ ఇక్కడ వాళ్ళ భారత ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటే ఇక్కడే అక్రమంగా ఉంటే కనుక వారందరినీ జైలుకు పంపడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేశారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. 208 మంది పాకిస్తానీయులు హైదరాబాద్లో ఉన్నట్టుగా గుర్తించారు. సాధారణంగా వివిధ రాష్ట్రాల్లో ఉంటారు. అధికారికంగా లెక్కల ప్రకారమే కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం 208 మంది పాకిస్తానీలు హైదరాబాద్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ 208 మందిని వెంటనే పాకిస్తాన్ను తిరిగి పంపించేలాంటి చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సో దాంతోపాటు అనధికారికంగా ఉన్నటువంటి వారు ఇంకా ఇతరత్ర అంటే పత్రాలు లేకుండా, వీసా లేకుండా అక్రమ మార్గాల్లో ఎవరైనా వచ్చుంటే కూడా వారిని గుర్తించాలి అంటూ నిఘా వర్గాలకు సమాచారం ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో హై అలర్ట్ ఉంది భారతదేశ వ్యాప్తంగా. దాంతోపాటు హైదరాబాద్ కూడా హై అలర్ట్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒక హై టెన్షన్ వాతావరణం ఉంది దేశవ్యాప్తంగా కూడా. పాకిస్తాన్ భారత్ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణంలోనైనా యుద్ధం జరిగే అవకాశం ఉందన్నటువంటిది మనం చూస్తాం. పోలీసులు ఇప్పుడు ఏమైనా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారా? ఒకవేళ పాకిస్తాన్ పౌరులు వెళ్లిపోకుండా ఇక్కడే ఉండే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా, వెళ్ళిపోతున్నారా అనే దానిపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ ఏమైనా చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ ప్రస్తుతం మనం హెచ్ఐసిసి సంబంధించినటువంటి భారత్ సమ్మిట్, కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి సమ్మిట్ దగ్గర ఉన్నాడు. ఇక్కడ కూడా ఉగ్రవాద దాడుల నేపథ్యంలో హై అలర్ట్ జారీ చేశారు. భారీ సెక్యూరిటీ ఉంది, 3 అంచెల సెక్యూరిటీ ఉంది. లోపల హోటల్లోకి ఎంట్రీ కావడానికి 3 అంచెలు దాటుకుంటేనే లోపలికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీంతో పాటు రాష్ట్రంలో గతంలో భద్రత దృష్ట్యా ప్రతి శని ఆదివారాలు కార్డన్ సెర్చ్ అనేటువంటి ఆపరేషన్ చేసేది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం కార్డన్ సెర్చ్ ఆగిపోయింది. కార్డన్ సెర్చ్ లాంటి కార్యక్రమాలు లేకపోవడం వల్ల అక్రమంగా నివసిస్తున్నటువంటి వారు, వీసా గడువు ముగిసిన ఇక్కడే ఉంటున్నటువంటి వారు, ఉగ్రవాద సహకరిస్తున్న వారు, పరోక్షంగా ప్రత్యక్షంగా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నటువంటి వారు, దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారి సంఖ్య తెలుసుకోవడం, వారి ఆచూకీ తెలుసుకోవడం తగ్గిపోయింది. సో గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఒక్కసారి ఈ కార్డన్ సెర్చ్ అనేటువంటి కార్యక్రమం సాగింది. బస్తీలను దిగ్బంధనం చేయడం, వారిని పట్టుకునేటువంటి దాంట్లో వీసా గడువు ముగిసిన వాళ్ళలో పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, తర్వాత రోహింగ్యాలు, బంగ్లాదేశ్లో పట్టుకునేది, పోలీసులు చర్యలు తీసుకునేది. కానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేదు. సో ఒక్కసారిగా ఉగ్రదాడి తర్వాత ఈ అలర్ట్ కొనసాగుతా ఉంది. అమిత్ షా ఫోన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయింది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి రావాల్సి ఉంది. సో ఇవన్నీ కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపుల నేపథ్యంలో ఇంకా రాలేదు. ఇక్కడ భారీ భద్రత ఉంది. మనం చూస్తా ఉన్నాం వచ్చినటువంటి వారిని. ఎందుకంటే వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి డెలిగేట్స్ దాదాపు 450 మంది విదేశీయులు ఇక్కడికి వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి. గతంలో ముఖ్యంగా అక్కడ ప్రధానులుగా, రాష్ట్రపతులుగా, దేశ ప్రధానులుగా, వైస్ ప్రెసిడెంట్గా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వారితో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వచ్చారు. సో హై అలర్ట్ ఉంది. ఈ రోజు అయితే ఇప్పుడు ఒకవేళ గడువు సమీపిస్తుంది, 48 గంటల్లో పాకిస్తాన్ పౌరులు ఎవరున్నా కూడా వెళ్లిపోండి దేశం దాటి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ అధికారులు కూడా మూట ముళ్ళు సర్ది పొండి మీ దేశానికి అని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాధ్యత అప్పగించిన నేపథ్యంలో గడువు ముగుస్తూ ఉంది. ఎవరైనా పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్లిపోకుండా హైదరాబాద్లో ఉంటే గడువు తర్వాత వాళ్ళకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది?
ఖచ్చితంగా చట్టపరంగా క్రిమినల్ చర్యలకు సంబంధించి వారు తీసుకున్నటువంటి, ఎందుకంటే ఆదేశాలు ఇచ్చారు, వారి దేశానికి సంబంధించినటువంటి పాకిస్తాన్ హై కమిషన్ కూడా ఆదేశాలు ఇచ్చారు వ్రాతపూర్వకంగా, ఇండియన్ హై కమిషన్. సో వెంటనే మీ దేశ పౌరులకి అలర్ట్ చేయండి, ఇక్కడ నుంచి భారత్ విడిచి వెళ్ళిపోయాలి. ఇప్పటికే వాగా సరిహద్దు మూసివేశారు. మే 1 తర్వాత అది కూడా పూర్తిగా బంద్ అవుతుంది. ఎవరు కనపడ్డ పాకిస్తానీలు భారతదేశంలో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నరేంద్ర మోదీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో 208 మంది, ప్రస్తుతం హైదరాబాద్లోనే 208 మంది అధికారికంగా పాకిస్తానీలు ఉంటే, అనధికారికంగా సరైన పత్రాలు లేకుండా వివిధ రూట్లలో, దొంగ రూట్లలో వచ్చి ఇక్కడే సెటిల్ అయినటువంటి వారు, ఇక్కడే పేరు మార్చుకొని స్థానికంగా నివాసం ఉంటున్నటువంటి వారు, ఆధార్ కార్డులు వివిధ ఉన్నటువంటి వారు, వారి సంగతి కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కేంద్రం నిఘా వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టింది. అమిత్ షా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు, సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హై అలర్ట్ ఉంది భారతదేశం అంతా. కాబట్టి దానికి సంబంధించి రేపు 48 గంటల గడువు ముగిసిన తర్వాత వారికి ఎవరైనా ఆశ్రయం ఇచ్చినా, వారు ఇక్కడే అనధికారికంగా ఉన్నా వారిపైన కేంద్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే పాకిస్తాన్కి సమాచారం ఇచ్చింది. పాకిస్తాన్కి సమాచారం ఇవ్వడంతో పాటు పాకిస్తాన్లో నివాసం ఉంటున్నటువంటి భారతీయులను కూడా తిరిగి రమ్మని ఆల్రెడీ సమాచారం ఇచ్చింది విదేశాంగ శాఖ. పాకిస్తాన్ హై కమిషన్ ని కూడా ఖాళీ చేయాలి, ఇండియా వదిలి వెళ్లిపోవాలనేటువంటి సమాచారం ఇచ్చింది వ్రాతపూర్వకంగా. మే 1 లాస్టవ తారీఖు. కానీ పౌరులకు, పాకిస్తాన్ పౌరులకు మాత్రం 48 గంటల గడువు ఇచ్చింది. మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో చాలా మంది పాకిస్తానీలు, కొద్దిమంది తెలిసిన వాళ్ళు, అలర్ట్ అయిన వారు వెళ్తా ఉన్నారు. ఇంకా చాలా మంది దేశంలో ఉన్నటువంటి పాకిస్తానీలు ఇక్కడే వచ్చి ఉంటున్నటువంటి వారు, వాళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దాంతో రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ప్రెజరైజ్ చేసి వారిని తిరిగి పంపించే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అమిత్ షా రేవంత్ రెడ్డికి కాల్ చేశారు. కాల్ చేసి అంటే వీళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. 208 మంది పౌరులు ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు, ఆ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా, లేకపోతే వెళ్ళిపోతూ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన దృష్టి పెడుతోంది. ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు, ఏ పర్పస్ ఇక్కడికి వచ్చారు, విజిటింగ్ వీసా పైన వచ్చారా, తర్వాత ఏదైనా వర్క్ వీసా కోసం వచ్చారా, హాస్పిటలైజ్ హెల్త్ ఇష్యూస్ గురించి వచ్చారా, లేదంటే ఇక్కడే ఏదైనా ఇతరత్ర కార్యక్రమాల కోసం వచ్చారా అనేటువంటిది వివరాలు సేకరిస్తా ఉన్నారు. వారందరినీ ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమ్మీడియట్ గా తిరిగి పంపే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతోపాటు అనధికారికంగా ఉండేటువంటి వారి లెక్కలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసే పనిలో పడిపోయింది. సడన్ గా ఈ జరుగుతున్నటువంటి సమ్మిట్ కూడా పక్కన పెట్టి ముఖ్యమంత్రి ప్రెసిడెంట్ కాస్త టైం తీసుకొని, టైం డిలేతో ఆయన దానిపైన పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. రక్షణ శాఖకు సంబంధించి ఇచ్చినట్టు సమాచారంతో టాలీ చేసుకుంటున్నారు. దాంతోపాటు మనం చూసాం గతంలోనే రోహింగ్యాలకు సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లు, నైజీరియన్లు, తర్వాత సోమాలియా సంబంధించినటువంటి వివిధ కంట్రీల నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉంటున్నారు. వీసా గడువు ముగిసినా, వీసా అయిపోయినా సరైన పత్రాలు లేకుండా ఇక్కడే నివసిస్తున్నటువంటి పరిస్థితి. వారికి కొద్దిమంది స్థానికులు సహకరిస్తూ వారికి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఇక్కడే కొద్దిమందికి రేషన్ కార్డు కూడా విదేశీయులకు ఇచ్చినటువంటి ఘటనలు మనం గతంలో చూసాం. సో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశంలో నలుమూలలో ఉన్నటువంటి ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి వారందరినీ ఇక్కడ నుంచి తుదముట్టించే కార్యక్రమం భారతదేశ ప్రభుత్వం చేపడతా ఉంది నరేంద్ర మోదీ నాయకత్వంలో. కాబట్టి దీనికి సంబంధించి ఫోన్ చేశారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు, రేవంత్ రెడ్డితో హై అలర్ట్ జారీ చేశారు. 208 మంది వివరాలను అందజేశారు. వారిని తిరిగి పంపించేటువంటి భాగంగా వారిని అలర్ట్ చేశారు. రైట్ మధు, హైదరాబాద్ లో ఉన్న పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇప్పటికే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్ పౌరులు ఉన్నారో గుర్తిస్తున్నారు. హైదరాబాద్లో కూడా రకరకాల వీసాలతో, రకరకాల కారణాలతో పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరులు ఉన్నారు. అలాగే అనధికారికంగా కూడా ఇక్కడ చాలామంది ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల గడువు ముగుస్తూ ఉంటుంది. 48 గంటల గడువు మరికొన్ని గంటల్లోనే ముగిసిపోబోతోంది. ఈ 48 గంటల తర్వాత కూడా ఇంకా ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉంటే వాళ్ళు కట్టకట్టాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పడేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ వారి వివరాలు తెలిసి ఎవరైనా దాస్తే, భారత పౌరులు ఎవరైనా పాకిస్తాన్ పౌరులకు సంబంధించిన వివరాలు దాచిపెట్టి ఉంచితే వాళ్ళను కూడా జైల్లో పడేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో అనధికారికంగా ఉంటే, ఆ వివరాలు మీకు తెలిస్తే, ఆ వివరాలు మీరు దాచిపెట్టి ఉంటే వాటినే
ప్రభుత్వానికి తెలియచేయండి, పోలీసులకు తెలియచేయండి. లేదు అంటే పాకిస్తాన్ పౌరులతో పాటు ఇక్కడ అనధికారికంగా ఉండిపోయే పాకిస్తాన్ పౌరులతో పాటు ఎవరైనా వాళ్ళకి ఆశ్రయాన్ని కల్పిస్తే వాళ్ళు కూడా జైల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ పౌరులను గుర్తించే పనిలో ఉన్నారు. 208 మంది పాకిస్తాన్ పౌరులు రకరకాల వీసాలతో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. వీసాల గడువు ముగిసినా కూడా భారతదేశంలో అనధికారికంగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళలో హైదరాబాద్లో కొంత ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అనధికారికంగా ఎవరైనా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హైదరాబాద్లో ఈ పాకిస్తాన్ పౌరులు అనధికారికంగా ఉండే అవకాశం ఉంటుందని భావించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో 208 మంది వరకు ఉన్నారు. వారిని గుర్తించండి, ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వెంటనే వాళ్ళను దేశం దాటించేయండి, దేశం బయటకు పంపించేయండి అని. స్వచ్ఛందంగా పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోతే సరి, ఒకవేళ అలా కాకుండా ఎవరైనా ఉండిపోతే వాళ్ళని మెడపట్టుకుని గెంటేస్తారు, లేదంటే కటకటాల్లోకి తోసేస్తారు. జాగ్రత్త. వాళ్ళకి ఎవరైనా ఆశ్రయాన్ని కల్పిస్తే వాళ్ళు కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. పాకిస్తాన్ పౌరులకి ఎవరికి కూడా మీరు ఆశ్రయాన్ని ఇవ్వకండి. వాళ్ళు ఇప్పుడు దేశం వదిలి వెళ్ళిపోవాలి. ఇప్పటికే మనం చూసాం పాకిస్తాన్ దరిద్రులు ఇద్దరు వాళ్ళ అసలు బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఇంతకుముందు ఆర్టీవీ ఆ విషయాన్ని మీకు చెప్పింది గుర్తుందా? పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఒకడైతే పాకిస్తాన్ రక్షణ మంత్రి మరొకడు. ఈ దరిద్రులు చెప్పిన మాట ఏంటి అంటే, పశ్చిమ దేశాల కోసం మేము మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము, మా దేశంలో ఉగ్రవాదానికి నిధులు సేకరించాము, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాము అని. నేను దరిద్రుడు అంటున్నానని దయచేసి ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించండి, కానీ నాకు ఇంతకంటే పెద్ద మాటనే వాళ్ళ విషయంలో వాడాలి అని అనిపిస్తోంది. మరో దరిద్రుడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి అయితే ఇంకొక దరిద్రుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి. ఒకడంటాడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఫ్రీడమ్ ఫైటర్స్ అని ఒక దరిద్రుడు అంటాడు. ఇంకొక దరిద్రుడు అంటాడు పాకిస్తాన్లో మేము చేసిన ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు పశ్చిమ దేశాల మెప్పు పొందటానికని ఇంకొక దరిద్రుడు, వాడే రక్షణ శాఖ మంత్రి అంటాడు. ఇప్పుడు మూల్యం చెల్లించబోతూ ఉన్నారు. మరికొన్ని రోజుల్లో, మరికొన్ని గంటల్లో పాకిస్తాన్ ఇంతకింత మూల్యం చెల్లించబోతూ ఉంది. పశ్చిమ దేశాల మద్దతు కోసం, పశ్చిమ దేశాల ప్రాపకం కోసం భారతదేశంలో విధ్వంసాన్ని సృష్టించటానికి పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించింది అని రక్షణ శాఖ మంత్రి అనే దరిద్రుడు అంగీకరించాడు. ఇంకొకడు డిప్యూటీ పిఎం వాళ్లను ఇప్పటికీ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్తో పోలుస్తున్నాడు. వారి దరిద్రపు భావజాలం ఏ విధంగా ఉందో మీరే అర్థం చేసుకోవాలి. ఒకసారి పాకిస్తాన్ పౌరులను దేశం వదిలి వెళ్ళిపోవాలి అంటే ఆదేశాలు జారీ చేసిన దాని గురించి మన దగ్గర కొన్ని బైట్స్ ఉన్నాయి, వాటిని ప్లే చేద్దాం. तो आपकी शादी कराची में हुई है। वहाँ पे कितने बच्चे हैं? 4 बच्चे हैं मेरे छोटे। उनका वीजा नहीं दिया तो मैं अकेली आई थी अपनी माँ से मिलने, बहन से मिलने 15 दिन के लिए। लेकिन मुझे 6 दिन बाद जाना पड़ रहा है कि ये हादसा जो इस वजह से मुझे जल्दी से अपनी पैकिंग करके रात में निकलना पड़ा है। अभी सुबह मुझे कल ही हमें पता चला है। अभी सुबह में एक दिन का मोहलत दी, तो कम से कम 1 हफ्ते की मोहलत देनी चाहिए थी लोग को। बच्चे पढ़ते हैं आपके वहाँ? जी वहाँ पे स्कूल पढ़ते हैं, ट्यूशन वगैरह सब जगह जाते हैं, मदरसे। आपका पासपोर्ट नहीं बना हुआ? नहीं, नेशनलिटी वहाँ की नहीं मिली अभी मुझे। यहीं इसी से वीजा लेती हूँ, यहीं से हम बेसी से। अपने बच्चों को छोड़कर इतनी मुश्किल हालात में आई हूँ मैं अपनी माँ से मिलने, कि मेरी माँ की तबीयत बहुत खराब थी, उनके खातिर आई हूँ अपने 4 बच्चों को छोड़ के। अब अगर बीच में मेरे लिए कोई परेशानी होगी तो बहुत बड़ा मेरे लिए वो हो जाएगा कि मैं कैसे रहूंगी, और अगर रास्ते बंद हो गए मेरे बच्चे वहाँ कैसे रहेंगे। मेरे पर तो 45 दिन का वीजा था, मुझे आज ही के दिन में ही आई थी। 1 हफ्ते में मुझे जाना पड़ रहा है, 6 दिन रही हूँ मैं इस हादसे की वजह से। बस बहुत जल्दी भागे हम लोग। बस 15 साल के बाद आई हूँ मैं, 15 साल के बाद, और 6 दिन में जाएंगे। अब यहाँ मेरे दोनों बहन है और बच्चे, मेरी बेटी सब है यहाँ पर। हम 22 तारीख को आए थे। कितने दिन का वीजा था? वीजा तो मेरा 3 महीने का है। तो किस लिए आए थे आप इधर? हम लीवर ट्रांसप्लांट कराया हुआ इलाज के लिए आया था इसीलिए। तो पहुंचे कब थे इधर? ये 22 तारीख को पहुंचा था। 22 को पहुंचे थे, तो इलाज नहीं करवा पाए? नहीं, कल एक दिन तो तुम दिल्ली तक तो 1 दिन लग जाता है आने का। 23 तारीख को उधर पहुंचा था, फिर रात ये पैगाम मिला, इधर आ गया। क्या हुआ? कुछ भी नहीं कर सके। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.